హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు తెలుసా, మనం రోజు మాట్లాడే ఇంగ్లీష్లో చాలా కంజంక్షన్కి సంబంధించిన వర్డ్స్ని మనం తెలియకో లేకపోతే మర్చిపోయో మనం ఏదో విధంగా మాట్లాడేస్తుంటాం. కాకపోతే కంజంక్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఉపయోగిస్తాం, అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, కొంతమంది అసలు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. దానివల్ల నేను అప్లోడ్ చేసి ఏంటి ప్రయోజనం చెప్పండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం చాలామందికి రీచ్ కూడా వెళ్తుంది. సో దట్ చాలామంది ఎడ్యుకేట్ కూడా అవుతారు. థ్యాంక్ యూ. కంజంక్షన్ అంటే ఏంటి? ఒక రెండు సెంటెన్సెస్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేసి ఒక ఫ్లో ఏర్పాటు చేస్తుంది. అలాగే దీన్ని ఎలాగ ఉపయోగిస్తారో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసి మనం క్లారిటీ తెచ్చుకుందాం. ఫస్ట్ వన్, బికాస్. తెలుగులో చెప్పాలంటే ఎందుకంటే. దీన్ని ఎలా ఉపయోగిస్తాం? ఎందుకంటే కారణం చెప్పడానికి ఉపయోగిస్తాం. బికాస్ ఈజ్ యూజ్డ్ టు షో రీజన్. ఒక రీజన్ని చెప్పడానికి కోసం మనం ఉపయోగిస్తాం. షీ యూజువల్లీ ఈట్స్ ఎట్ హోమ్ బికాస్ షీ లైక్స్ కుకింగ్. ఆమె సాధారణంగా ఇంట్లో తింటుంది, అందుకే ఆమెకు వంట చేయడం ఇష్టం. సెకండ్ వన్, ఆల్దో. తెలుగులో చెప్పాలంటే అయినప్పటికీ. దీన్ని ఎలా ఉపయోగిస్తాం? ఆల్దో ఈజ్ యూజ్డ్ టు షో టూ ఆపోజిట్ స్టేట్మెంట్స్. రెండు వ్యతిరేక ప్రకటనలు చూపించడానికి ఉపయోగించినప్పటికీ. ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఆల్దో హీ స్పీక్స్ సెల్డమ్, హీ సేస్ మీనింగ్ఫుల్ వర్డ్స్. అరుదుగా మాట్లాడినా అర్థవంతమైన మాటలు చెప్తాడు. థర్డ్ వన్, వేరాస్. తెలుగులో చెప్పాలంటే అయితే. దీన్ని ఎలా ఉపయోగిస్తాం? వేరాస్ ఈజ్ యూజ్డ్ టు షో కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ని చూపించడానికి ఉపయోగిస్తాం. ఇంకా క్లారిటీ రాలేదు, ఒక ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. షీ ఈజ్ వెరీ ఫన్నీ వేరాస్ షీ ఈజ్ బోరింగ్. ఆమె చాలా ఫన్నీ, అయితే ఆమె చాలా బోరింగ్గా ఉంది. ఫోర్త్ వన్, బట్. తెలుగులో చెప్పాలంటే కానీ. దీన్ని ఎలా ఉపయోగిస్తాం? కానీ వ్యతిరేకమైన రెండు ఆలోచనలను చేర్చడానికి ఉపయోగిస్తాం. బట్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ టూ ఐడియాస్ దట్ ఆర్ ఆపోజిట్స్. ఇంకా క్లారిటీ రాలేదు, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ వెరీ హంగ్రీ బట్ ద ఫ్రిడ్జ్ ఈజ్ ఎంప్టీ. నాకు చాలా ఆకలిగా ఉంది కానీ ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది. ఫిఫ్త్ వన్, బిసైడ్స్. అంతేకాకుండా. దీన్ని ఎలా ఉపయోగిస్తాం? బిసైడ్స్ మీన్స్ ఇన్ ఎడిషన్ టు, ఆల్సో. ఇట్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. అంతేకాకుండా అంటే అదనంగా, అది పూర్వపదం కూడా. కొంచెం అర్థమన్నట్టుగా ఉన్నది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ స్పీక్స్ 3 లాంగ్వేజెస్ బిసైడ్స్ స్పానిష్. ఆమె స్పానిష్తో పాటు 3 భాషలు మాట్లాడుతుంది. సిక్స్త్ వన్, అన్లైక్. తెలుగులో ఏమంటాం? కాకుండా. ఎలా ఉపయోగిస్తాం? అన్లైక్ మీన్స్ డిఫరెంట్ ఫ్రమ్, నాట్ సిమిలర్ టు. అన్లైక్ అంటే భిన్నమైనది, సారూప్యమైనది కాదు. ఒక ఎగ్జాంపుల్. జాక్ ఈజ్ కంప్లీట్లీ అన్లైక్ హిస్ ఫాదర్. జాక్ తన తండ్రికి పూర్తిగా భిన్నంగా ఉంటాడు. సెవెంత్ వన్, దేర్ ఫోర్. తెలుగులో ఎలా చెప్తాం? అందువలన. దీన్ని ఎలా ఉపయోగిస్తుంటాం? దేర్ ఫోర్ ఈజ్ యూజ్డ్ టు షో ద రిజల్ట్, ఎఫెక్ట్ ఆఫ్ అన్ యాక్షన్. కాబట్టి చర్య యొక్క ఫలితం, ప్రభావాన్ని చూపడానికి ఉపయోగించబడుతుంది. ఎగ్జాంపుల్, షీ కేమ్ ఫస్ట్ దేర్ ఫోర్ షీ గాట్ ఏ గుడ్ సీట్. ఆమె మొదట వచ్చింది కాబట్టి అందుకే ఆమెకు మంచి సీటు వచ్చింది. ఎయిత్ వన్, డిస్పైట్. తెలుగులో ఎలా చెప్తాం? ఉన్నప్పటికీ. ఎలా ఉపయోగిస్తుంటాం? డిస్పైట్ ఈజ్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ఏ ఫ్యాక్ట్ ఇన్ ద షార్ప్ కాంట్రాస్ట్ విత్ అనదర్ ఫ్యాక్ట్. ఉన్నప్పటికీ మరొక వాస్తవాన్ని విరుద్ధంగా ఉండే వాస్తవాన్ని పరిచయం చేయడానికి ఉపయోగిస్తుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డిస్పైట్ ఆల్ హర్ ఫాల్ట్స్ ఎవ్రీబడి లైక్స్ హర్.
ఆమె తప్పులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఆమెను ఇష్టపడతారు. 9th వన్, ప్రొవైడెడ్. తెలుగులో ఎలా చెప్తాం? అందించబడ్డం. ఎలా ఉపయోగిస్తుంటాం? ప్రొవైడెడ్ మీన్స్ ఇఫ్ ఆర్ ఓన్లీ ఇఫ్, అంటే ఉంటే లేదా మాత్రమే ఉంటే. ఉదాహరణ, దే కెన్ లిజన్ టు మ్యూజిక్ ప్రొవైడెడ్ దే డిస్టర్బ్ నోబడి. వారు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా సంగీతాన్ని వినగలరు. 10th వన్, అన్లెస్. తెలుగులో ఏమంటాం? తప్ప. ఎలా ఉపయోగిస్తాం? అన్లెస్ మీన్స్ ఎక్సెప్ట్ ఆన్ ద కండిషన్. అన్లెస్ అర్థం అనే షరతుపై తప్ప. ఉదాహరణ, యూ డోంట్ నీడ్ టు గో అన్లెస్ యూ వాంట్ టు. మీరు కోరుకుంటే తప్ప మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పిన ఇంపార్టెంట్ కంజంక్షన్ వర్డ్స్ అన్నీ మీకు ఉన్న అక్కడ సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను. మరికొన్ని కంజంక్షన్స్ సంబంధించిన వర్డ్స్ పార్ట్ 2లో నేర్చుకుందాం.